ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పల్లెల్లో ప్రబలంగా ఉన్న సాంప్రదాయ కళలు, ఆటలు, పండుగలు మరియు వినోద రూపాలను గురించి వివరిస్తుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ సాంప్రదాయ విధానాలు ఎలా పరిరక్షించబడుతున్నాయో మరియు వాటి ప్రాధాన్యత ఏమిటో వివరించడానికి మనం ఈ పాఠంలో ప్రవేశిస్తున్నాము. మొదటగా రామాయణం మరియు మహాభారతం వంటి ప్రాథమిక చరిత్రలలోని కథలను రాత్రి పొడవునా ప్రదర్శించే తోలుబొమ్మలాట గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రాచీన కళ. ఇది ప్రజలకు వినోదం అందించడమే కాకుండా విజ్ఞానాన్ని బోధించే ముఖ్యమైన సాధనంగా మారింది. ఈ ఆటలో ఉపయోగించే తోలుబొమ్మలు ప్రాచీన పాఠాలను, చరిత్రను, సామాజిక సందేశాలను ప్రజలకు చేరవేస్తాయి. కళాకారులు తమ కళలో ప్రత్యేకంగా ఉన్న పాఠాలను ప్రదర్శించి పాఠకులను ఆకర్షించడంలో నైపుణ్యం పొందారు. ఈ విధంగా తోలుబొమ్మలాట తెలుగు సంస్కృతిని నిర్మించడంలో వినూత్నమైన పాత్ర పోషిస్తుంది. అతని తరువాత బుర్రకథలు మరియు వీధి నాటకాలు వంటి ఇతర వినోద రూపాలు ఉన్నాయి. బుర్రకథలు జనం మధ్య నిక్షిప్తంగా ఉండి స్థానిక భాష, పాటలు మరియు సంభాషణల ద్వారా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. వీరిలా పల్లె అందరి హృదయాలకు చేరువగా ఉంటాయి. అలాగే ఆచారాలను, పాంపత్యాలను పునరావృతం చేస్తాయి. వీధి నాటకాలు అనేక సాంఘిక సమస్యలను తెలుసుకునే పద్ధతులలో ఒకటిగా మారగలవు. ప్రజలు వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆటలోని ప్రాథమిక సందేశాలు అర్థమయ్యే విధంగా ప్రజలను ఆకర్షిస్తాయి. పల్లెల్లో పిల్లలు, యువకులు మరియు పెద్దలు ఆడే వివిధ రకాల సాంప్రదాయ ఆటలు మరియు క్రీడలు కూడా ఈ పాఠంలో చర్చించబడుతున్నాయి. చెమ్మ చెక్క, గోడపాలం, కుస్తీ వంటి ఆటలు శారీరక వికాసానికి, సామాజిక బంధాలను పెంపొందించడానికి ఎలా తోడ్పడుతాయో వివరించబడింది. ఇవి మన నిత్య జీవితానికి అనుసంధానమైనప్పుడు పిల్లలకు మరియు యువకులకు ఆవాసం ఏర్పడుతుంది. స్థానిక సాంప్రదాయాలపై ఆధారపడిన ఈ ఆటలు వారసత్వం మరియు సంప్రదాయాలను పెంచుతూ పల్లెలు సజీవంగా ఉంచుతాయి. తదుపరి పల్లె పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో నిర్వహించే సాంప్రదాయ నృత్యాలు, సంగీతం మరియు ఆచారాలను గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి పండుగ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆచారాలు మరియు సాంప్రదాయాలు మన సంస్కృతిలో అన్ని విధాలుగా స్పందన చేస్తాయి. ఈ వినోదాలు మన భాష, చరిత్ర మరియు సమాజానికి సంబంధించిన స్ఫూర్తిని భావి తరాలకు అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ సాంప్రదాయాలు ఒక తరం నుండి మరొక తరం వరకు ఆచారాలను, సంగీతాన్ని, గానాన్ని, నాట్యాన్ని, కళలను పంచుకునేందుకు, నడిపించేందుకు అవి కృషి చేస్తాయి. ఈ విధంగా తెలుగు సంస్కృతిని సంరక్షించడం మరియు తరాలు మారుతూ పునరావృతం చేయడం ద్వారా గ్రామీణ వినోదాలు తెలుగు జాతీయ భావనను సంరక్షించేందుకు కీలకంగా నిలుస్తున్నాయి.